వచనాల్లో యేసు ప్రభు వారు నోరారా పలికిన మాట 22:40 చదవండి ఒక్కసారి. ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువ మరణానికి వెళ్ళక ముందు, ఆయన అప్పగింపబడేటువంటి ఆ రాత్రి ఆయన శిష్యులకు చెప్తున్నాడు, మీరేం చేయాలంటే ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. యవనస్తులారా, నడిప్రాయులారా, వృద్ధులారా, ఒకప్పుడు ప్రార్థన అనగానే పండగ చేసుకుని చాపేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేశాం, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేశాం, అంగలార్చి రోధించి, ప్రభువా నా భర్త మారాలి, నా బిడ్డల భవిష్యత్తు బంగారం కావాలి, స్థలము కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, ఆత్మ వరాలు కావాలి, ఆత్మ ఫలము కావాలి, దేవా నాకు అభిషేకం కావాలి అని దేవుని దగ్గర నువ్వు అడిగావు, గంటలు గంటలు అడిగావు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసావో దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏమండి ఏమైంది? అందరూ చెప్పుకున్నట్టే దైవ దర్శనం, దూరదర్శనం వచ్చాక అమ్మ దైవ దర్శనం పోయింది. హల్లెలూయా. ఒక్కొక్క అమ్మ అడుగుతుంది, వదిని నిన్న లేను కదా, ఏం జరిగిందని అడుగుతుంది. ఏంటి? రాత్రి ప్రార్థన గురించి కదా అడుగుతుంది. దేని గురించి? ఏమండి? సీరియల్ గురించి. నిన్న నేను లేను, ఏం జరిగింది అని అడుగుతుంది. ఏమండి? సీరియల్లో నాకు తెలిసి టీవీ మొబైల్లోకి రావనుకుంటా కదా, లేకపోతే మొబైల్లో తీసేస్తారు, వేసినట్టు వచ్చేస్తానే. అమ్మ బాబోయ్, మరి మేము ఎప్పుడు పెట్టుకోలేదు కదా. నేను చాలా వెనకబడి ఉన్నానమ్మా, అప్డేట్ అవ్వలేదు, అప్డేట్ వేసినట్టు. పాపం చదువులేని ఆవిడంటుంది, రేపు ఏం జరిగిందని, నిన్నేం జరిగిందని అడుగుతుందట. రాత్రి కోటానికి మానేసిన రాత్రి వచ్చిన అయ్యగారు ఏం చెప్పారు ఎంతమంది అడుగుతారు? ఏదో చెప్పారులే, చెప్పేవాళ్ళు బోళ్ళు అక్షాలు అని సాగుతుంది. ఏమండి? దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖమందు వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయడానికి మెలకువ కలిగి, దేవా నాతో మాట్లాడు నాయనా, ప్రభువా నాకు కనబడు, ప్రభువా నన్ను దర్శించు, నీ స్వరం నాకు వినిపించు. హల్లెలూయా. మొన్న ప్రార్థన చేస్తూ గదిలో ఉండి ప్రభుని అడిగాను, దేవా నాతో నువ్వు మాట్లాడవా? పనికిరాని కుక్కలో, పనికిరాని పందులు, పనికిరాని ఇవన్నీ, ఈ దర్శనాలు నాకెందుకు నాయనా? నాకే దర్శనం కావాలి? నీ దర్శనం కావాలి, నీ స్వరం కావాలి, నీ మాట నాకు వినిపించని ప్రభుని అడిగా. ఎప్పుడైతే అడిగానో ప్రభు 3 సార్లు నాతో మాట్లాడాడు. ఏంటంటే, మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, మరిచిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, మరిచిపోవుటకు దేవుడు అనే మాటను దేవుడు పలికించాడు. హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటను దేవుడు వినిపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన స్వరం వినాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రార్థనలో మెలకువగా ఉంటే ప్రభువు సంఘము కోసం, దైవజనుని కోసం, సమాజము కోసం, అనేక ఆత్మల రక్షణ కొరకు ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలి? ప్రార్థన అనే పేరు వినగానే చెవి కోసేసుకోవాలి. స్తోత్రం. కొంతమంది దేనికమ్మ చెవి కోసేసుకుంటారు? ఫంక్షన్ అంటే చెవి కోసేసుకుంటారు. ప్రభుత్వం వస్తున్నామండి, వారు వచ్చి ఆదివారం రాలేనండి, అక్కడ వెళ్తుంది గుడికి. ఎక్కడికే గుర్తుదే. అక్కడ ఏం చేస్తుంది చెప్పండి? హడావడి చేసి గంట సేపే కనపడుతుంది, ఉన్నా కాసేపు కనబడదు. ఎందుకంటే ఫంక్షన్ యొక్క టెన్షన్ తప్ప మరొకటి ఏమి కనబడదు. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నీ జీవితంలో మరొకసారి దేవుని సన్నిధిలో ఉపవాస కూడికల్లో ప్రార్థన బలిపీఠాన్ని నువ్వేం చేయాలి? మరలా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పాత నిబంధనలో మోషే ప్రార్థన, యెహోషువ ప్రార్థన, ఏలియా ప్రార్థన, ఎలీషా ప్రార్థన, క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘములో ఆది అపోస్తుల ప్రార్థన. అలాగే ఇంకెవరు ప్రార్థన? పేతురు ప్రార్థన పరుడా కాదా? చెప్పండి. మా ఊర్లో పేతురు మాత్రం ప్రార్థన పరుడు కాదా అనకండి అమ్మా. మీ ఊర్లో కూడా పేతురు గారు ఉండరా? ఉన్నారా లేదా? మా చర్చిలో ఒక ఆయనకి పేతురు అని పేరెట్టానండి. పేతురులాగా ఆత్మీయంగా బతకపోయినా బొంకుతాడండి బాగా.
ఏమండి ఆయన అంటాను, ఏయ్ నీకును ఆ పేరుకి సరిపోయిందయ్యా అంటాను. అయ్యగారు మీకు దండం పెడతాను, ఆదివారం వస్తాను, పేరు మార్చేయండి అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పేరు పెట్టుకున్నప్పుడు పాత అనుభవం కలిగి ఉంటుంది, అలా ఉండకూడదు. ఏముండాలా? క్రొత్త అనుభవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఎలాంటి ప్రార్థన పరుడు? చర్మకారుడైన సిమోని అంట ఏం చేశాడు? అతడు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన అంటే చాలు అతడు పండగ. దేవునికి స్తోత్రం. మనం అన్నిటికీ రెడీ అవుతాం, కానీ ప్రార్థన రెడీ అవుతామా? చెప్పండి, ప్రార్థన రెడీ అవుతామా? ఎక్కడికి వెళ్తానా? ప్రార్థన చేయడానికి. నా గదిలో నా దేవునితో నేనేం చేయడానికి? మాట్లాడడానికి అని ఆశపడేవారు చాలా బహు తక్కువ. కానీ విషయం ఏంటంటే, నిన్ను సమృద్ధితో నింపేది, నీ దరిద్రత తీర్చేది, నిన్ను స్వస్థపరిచేది, ఎండి నిముకల్లో జీవాన్ని కలుగు చేసేది, అసాధ్యాలు సాధ్యపరిచేది ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. అందుకే అన్నిటి అంతము సమీపించింది కనుక మనము విడవబడే గుంపులో ఉండకుండా, ఏమండి జారిపోయేటువంటి గుంపులో ఉండకుండా ప్రార్థన చేయడానికి మెలకువా. హల్లెలూయా, హల్లెలూయా. గంట సరిపోదు, గంటలు, పూటలు, రోజులు, వారాలు, సమయం దొరికిన కొలది దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. ఓ వాక్యం వినే చేయమని చెప్పండి మామగారికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాగే ఒక అమ్మ కోటంలో వచ్చి పడుకుందంట. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు చెప్పానా లేదా? కానీ చెప్పానా లేదా? అమ్మ బాబోయ్, మరి చూసారా, నోరు జాబ్ మరి పడుకుందట. ఏమైంది? తొండ ఏం చేసింది? దూరిందట. ఏమంటే కొండ నాలుగు కాపాడుకుందారనుకుంటే ఉన్న నాలుగు ఏమంటే పోయిందట. కాబట్టి ఎవరు కూడా నోరు తెరవద్దు, కళ్ళు మూయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అన్నిటి అంతము సమీపించిందని ఎరిగి మనం ఏం చేయాలి? రెండవది ప్రార్థన చేయుటకు మెలకువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మన సమయం అంతా వ్యర్థంగా గడపడం దేవునికి ఇష్టం లేదు. కానీ నువ్వేం చేయాలి? దేవుని సముఖంలో అంగలార్చి, రోధించి, కన్నీరు కార్చి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా. నువ్వు అడగొచ్చు, ఇదేం దేవుడు అని బాబు, 3 సెంట్లు స్థలం అడిగితే 6 సంవత్సరాలు ప్రార్థన చేసినా ఇవ్వలేదండి అని నువ్వు అనుకుంటున్నావేమో. 3 సెంట్లు నా దేవుడు 30 సెంట్లుగా మార్చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ప్రైవేట్ ఉద్యోగం నాకు ఇవ్వలేదు అనుకున్నావేమో, గవర్నమెంట్ ఉద్యోగంగా దేవుడు మార్చేస్తాడు. నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మాకు ఇచ్చిన పరిచయంలో గత సంవత్సరం సాక్ష్యం చెప్పాను. ఏంటంటే 10 సెంట్ల కొరకు ప్రభుని అడిగితే ప్రార్థనలు విన్న దేవుడు ఏం చేశాడు? ఎకరం 40 సెంట్లు ఇచ్చాడు. ఆయన ఎంత? 10 సెంట్లు ప్రభుని అడిగితే ఎంత ఇచ్చాడు? ఎకరం 40. మరి ఎకరం 40 ఎంత ఇచ్చాడు? 20 లక్షలకి ఇచ్చాడు ప్రభు నాకు. ఎంతకి ఇచ్చాడు? 20 లక్షలు. ఇప్పుడు నేను ఫోన్లు ఇచ్చేస్తానంటే 4 కోట్లు ఇస్తాను. ఎంతంటే నా జీవితంలో 4 కోట్లు సంపాదించాలని ఎంత టైం పడుతుంది చెప్పండి? హల్లెలూయా. దేవుడిచ్చింది ఎప్పుడు అమ్మేది కాదు, ఎవరికి ఇచ్చేది కాదు. దాని విలువ నేను చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఎలా జరిగింది చెప్పండి? ప్రార్థనలు, ప్రార్థనలు, ప్రార్థనలు. హల్లెలూయా. ఈరోజు చిన్నలు, యవనులు, నడిప్ర వృద్ధులు ప్రభు యొక్క సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయుటకు మెలకువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకని మోకరించి నోరు చాపేసి, నాలుగు బయట పెట్టేసి, కాళ్ళు చాపేసి అందులోనే పట్టురా పట్టు, బాగా పట్టు, అదిగో పట్టు, పట్రా పట్టు అని పట్టామనుకో, నీ ప్రార్థన చేసినట్టు లెక్కనది, శుభ్రంగా నువ్వు పడుకున్నట్టు లెక్క అన్నమాట. ప్రార్థన అంటే ఏంటి? దేవుని సన్నిధిలో మన యొక్క హృదయమైనటువంటి బలిపీఠం మీద దేవుని యొక్క స్తుతులను మనం దేవునికి స్తుతులు అర్పిస్తూ అగ్ని అభిషేకంతో నింపబడుతూ ప్రార్థన అయిన తర్వాత శక్తితో మనం ఏం చేయబడాలి? నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, అన్నిటి అంతము సమీపంగా ఉన్నది కనుక మూడవది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 3వ మాట చెప్పండి అమ్మా, గట్టిగా చదువమ్మా. ప్రేమ అనేక దోషములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా అందరి ఎడల ఒకడు, అందరి ఎడల ఒకరిని ఒకడు
మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. స్తోత్రం, హల్లెలూయా. మన యేసయ్య రాబోతున్నాడు. ఇక అన్నిటికీ అంతము సమీపిస్తుంది. ఇప్పుడు మన అందరం ఏం చేయాలి? పందెపు రంగమందు, వింటున్నారా? పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు గాని బిడలారా ఒక్కడే బహుమానం పొందునని మీరు ఎరుగరా? ఏమండి, ఫస్ట్ క్లాస్ అందరికి వచ్చేస్తుందా? రన్నింగ్ రేస్ లో పెడితే అందరికి ఫస్ట్ వస్తుందా? ఒక్కడికే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కడికే వస్తుంది, 100 మందికి సరికి ఇచ్చేయండి అంటారా? చెప్పండి, ఏమంటారా? పరిగెడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ప్రతివాని జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే.